నువ్వు మోసం జగన్ సజ్జా నాయకుడు నమ్మవుతా జగన్ సజ్జా నమ్మవుతా జగన్ వాడు మోసం నాయకుడు నిన్ను మట్టి ఉంచాడు వాడు నిన్ను నాశనం చెప్పినావా నిన్ను నాశనం పెట్టాడు ఇరవై 10 సీట్లకి నీకు 150 సీట్ ఎందుకు ఇచ్చావా నీకు 151 సీట్ ఎందుకు ఇచ్చావు నువ్వు బాగా చేస్తావు ఇచ్చావు నువ్వు బాగా పరుస్తావు ఇచ్చావు నువ్వు నిలబడాలని ఇచ్చావు నువ్వు ఈరోజు మోసం చేస్తావా జనాలని పథకాలు ఇస్తే నీకు గెలుస్తావా పథకాలు ఇచ్చి నువ్వు గెలుస్తా అనుకున్నావా నా గుండెల్లో నిన్ను నేర్పించుకున్నా కానీ నువ్వు ఇంత మోసం అనుకోలే వేరే స్టేటు మందు బాబులని తాపి వేసుకొని ఇసుక బిల్లని మోసం చేస్తాను జగన్ నువ్వు మొత్తం మోసం చేసి నాశనపడికి ఈరోజు నీకు 10 సీట్లతో నీకు పడినావు నువ్వు జైలు కంపల్సరీ ఉండాల్సిందే నిన్ను బయట తెచ్చిపెట్టాల్సి అది మా తప్పు నువ్వు జైలు ఉండాలి నువ్వు ఎక్కడ ఉండవు జైలు హ్యాపీగా ఒప్పంది భయ్ సత్యగా నమ్ముకొని చేసావు వ్యాపారం వాడు బాబా నువ్వు నాశైపోయినావు ఈరోజు నీకు ప్రతిపక్షం ఎక్కడ పోయినావు జగన్ ప్రతిపక్షం ఎక్కడ పోయినావు నువ్వు నాశం నిలవపాలైపోయినావు నిన్ను నమ్ముకొని మేమంతా కాపలా చేసి నా వ్యాపారాన్ని నాశనం చెప్పుకొని నేను నిలబెట్టుకుంటే ఏదో మాకి ఉన్నకి ఇల్లు లేకుండా తిండి లేకుండా చేసావు నువ్వు వ్యాపారం చేసుకుంటుంది వానికి డబ్బులు వీని డబ్బులు మంగళంకి సాగలోకి దక్కలోకి ఎలకలోకి వానికి చర్చి పాస్టర్కి నువ్వేనికి డబ్బులు ఇలా నీకేమైందిరా నిన్ను ఇలాంటి జీవితంలో రాకుండా చేస్తాం చూడు నిన్ను రాకుండా చేయకుండా ఏమంటే నువ్వు జీవితకాలము నువ్వు సబ్జెక్ట్ నేను నమ్మి సీట్ వేసి 151 సీట్ ఇస్తే ఒక నిన్ను కలిస్తే కూడా చెప్పునికి ఆస్కారం లేకుండా ఒక ఎమ్మెల్యేకి వందల మాట్లాడవా కూడా చేసావు నువ్వు వందల మాట రోజు పెట్టాలి పడిపోతావా 10 సీట్లకి ఎట్ట పోతావు 10 సీట్లకి ఎట్ట పోతావు నువ్వు నమ్మి వాడి కొడుకు వాడు సంపాదించుకున్నావా నువ్వేం సంపాదించుకున్నావు నువ్వు మందిని ముంచావు భూము లకలక డుబ్బ అని పెట్టి మందులు పెట్టి నీ సాధన నువ్వు చూసుకున్నావు నువ్వు ఎవరిని నమ్ముతావు నిన్ను ఎవరు నీకు ఇస్తావు ఎవరు నేను నమ్ముతావు అనుకున్నావు నేను నమ్మేవా నువ్వు ఎప్పుడైతే 2022 ఎప్పుడైతే కరోనా వచ్చింది ఓకే కరోనా మంచి చేసావు ఓకే వద్దాను 23 రోజులు నువ్వు ఏం చేసావు నువ్వు మంచి చేసావు నీకు సంపాదించుకుంటే భూమి మందులు ఈ కరోనా మందులు తెచ్చి కలిపి సంపాదించుకొని ఇంట పెట్టుకొని నువ్వు ఓటుకి 10,000 ఇచ్చి గెలుస్తా అనుకున్నావు ఎవరు 10,000గా 10 లక్షలు నువ్వు గెలుస్తున్నావు ఇది వాస్తవం 10 లక్షలు నువ్వు గెలుస్తావా నీ బొమ్మ నాకు నమ్మేసుకోవాలా రేపు ఈ బొమ్మని తీపిస్తాను నేను నమ్మినా కానీ మోసం లంజా కొడుకు సజ్జలు లంజా కొడుకు వానికి ఏం తెలుసు ప్రజల గురించి ఏం తెలుస్తానికి ప్రజల గురించి ఏం నాయత చేయడానికి సంపాదించుకొని నీకు అడ్డం పెట్టుకొని సంపాదించుకున్నాడు నేను అడ్డం పెట్టుకొని సంపాదించుకున్న డబ్బులు కోట్ల రూపాయలు సంపాదించాడు కానీ ఈరోజు ప్రజలు ఏమైపోయారు నాశనం చెప్పి ప్రజలు వాడు మాట్లాడవా వాడు ఎవరు లంజాడు ఎవడాడు వాడు ఎవడు సజ్జా నాకు ఇచ్చాడు ఎవడు వాడు ఏం చూస్తావు వాడు వాయంట పెట్టావు వాయంట తెచ్చిపెట్టావు నువ్వు వాయంట తెచ్చిపెట్టావు ఎట్ట తెచ్చిపెట్టావు అని వాడు ఎక్కడ తెచ్చిపెట్టి నువ్వు వేసుకున్న బాట వాడు నిన్ను తుడిపేస్తాడు ఇది కాదు అది ఆ లంచా కొడుకు నీ బాట తావేసి మొత్తం మట్టి కెలికి గుంతలు పెట్టి నీ గుంతలు పూసాడు నీకు అర్థం కాలే ఎవడో నేను చెప్పామంటే మా ఎమ్మెల్యే ఆఫీస్
కర్మ మాది ఎమ్మెల్యే ఆఫీస్ కాదు. ఏం మాట్లాడతావు నాటవాడు వానికేమో ఉంది. అవునా, ఏం చేద్దాం? మేము కలగతాం, మేము లీడరం. నా 42వ వార్డు లీడర్ నేను అంటే మా లీడర్ వెంకటేశ్వర రెడ్డి. నువ్వు మోసదని ఒక జగన్ వాళ్ళు మాట్లాడినావు, వాళ్ళు మోసడానికి మాట్లాడినావు, నాశైపోయావు. ఏదో 10 సీట్లకి నువ్వు పదవిటైనా అంటే ఒక లీడర్తో లేకుండా కలగత లేకుండా నువ్వు వాళ్ళ మాటిని నాశనమైనవు. నువ్వు కూర్చున్నా కాచి 70 సీట్లు వస్తాయి, 170 వస్తాయి. రాజకీయ నాయకుల గురించి ఏం చేస్తావా? గబ్బు చెప్పి నాశ చెప్పి జగన్ తెలకుండా చేస్తావా? ఒక ఉద్యోగస్తులు వాళ్ళ దగ్గర నీకు ఎట్లా వస్తాయి? గవర్నమెంట్ ఫామ్ ఎట్టయినా నీకు వీలైపోయినా జగన్ వాళ్ళ గుండెలో జగన్ వాళ్ళ సజ్జాలు నా గుండెలో జగన్ నువ్వు చేసే మోసము జగన్ తెలియాలి. నువ్వే మోసగా నువ్వు మోసం జగన్. సజ్జా నాయకుడు నమ్మవుతా జగన్, సజ్జా నమ్మవుతా జగన్. వాడు మోసం నాయకుడు నిన్ను మట్టి ఉంచాడు. వాడు నిన్ను నాశపెట్టినావా? నిన్ను నాశపెట్టాడు. ఇరవై 10 సీట్లకి నీకు 151 సీట్ ఎందుకు ఇచ్చావా? నీకు 151 సీట్ ఎందుకు ఇచ్చావు? నువ్వు బాగా చేస్తావు ఇచ్చావు, నువ్వు బాగుపరుస్తావు ఇచ్చావు, నువ్వు నిలబడాలని ఇచ్చావు. నువ్వు ఈరోజు మోసం చేస్తావా జనాలని? పథకాలు ఇస్తే నీకు గెలుస్తావా? పథకాలు ఇచ్చి నువ్వు గెలుస్తా అనుకున్నావా? నా గుండెలో నిన్ను నేర్పించుకున్నా. కానీ నువ్వు ఇంత మోసం అనుకోలే. వేరే స్టేటు మందు బాబులని తాపి వేసుకొని ఇసుక బిల్లులని మోసం చేస్తాను జగన్. నువ్వు మొత్తం మోసం చేసి నాశనకి ఈరోజు నీకు 10 సీట్లతో నీకు పడినావు. నువ్వు జైలు కంపల్సరీ ఉండాల్సిందే. నిన్ను బయట తెచ్చి పెట్టాల్సి అది మా తప్పు. నువ్వు జైలు ఉండాలి. నువ్వు ఎక్కడ ఉండవు జైలు. హ్యాపీగా ఒప్పంది భయ్ సత్యగా నమ్ముకొని చేసినావు వ్యాపారం. వాడు బాబా నువ్వు నాశైపోయినావు. ఈరోజు నీకు ప్రతిపక్షం లేకుండా పోయినావు జగన్. ప్రతిపక్షం లేకుండా పోయినావు. నువ్వు నాశం నిలపాలైపోయినావు. నిన్ను నమ్ముకొని మేమంతా కాపురం చేసి నా వ్యాపారాన్ని నాశనెప్పుకొని నిన్ను నిలబెట్టుకుంటే ఏదో మాకి ఉన్నకి ఇది లేకుండా తిండి లేకుండా చేసావు. నువ్వు వ్యాపారం చేసుకుంటుంది వానికి డబ్బులు వీనికి డబ్బులు మంగళంకి సాగలోకి దక్కలోకి ఎలకలోకి వాకి చర్చి పాస్టర్కి నువ్వు డబ్బులు ఇలా నీకేమైందా? నిన్ను ఇలా అంటే జీవితంలో రాకుండా చేస్తాం. చూడు నిన్ను రాకుండా చేయకుండా ఏమంటే నువ్వు జీవితకాలము నువ్వు సబ్జెక్ట్ నేను నమ్మి సీట్ వేసి 151 సీట్ ఇస్తే ఒక నిన్ను కలిస్తే కూడా చెప్పునికే ఆస్కారం లేకుండా ఒక ఎమ్మెల్యేకి వందల మాట్లాడవా? వందల మాట్లాడుకొని చేసినావు నువ్వు. వందల మాట ఎవరు ఎట్టాలి పడిపోతావా? 10 సీట్లకి ఎట్ట పోతావు? 10 సీట్లకి ఎట్ట పోతావు నువ్వు? నమ్మి వాడి కొడుకు వాడు సంపాదించుకున్నావా? నువ్వేం సంపాదించుకున్నావు? నువ్వు మందిని ముంచావు. భూము లకలక డుబ్బ అని పెట్టి మందులు పెట్టి నీ సాధన నువ్వు చూసుకున్నావు. నువ్వు ఎవడే నమ్ముతావు?